జగన్ చంద్రబాబు ఆలోచన తీరుని మార్చారు. సంక్షేమాలు ఇవ్వకూడదు, అభివృద్ధి అంటే కొన్ని ఇండస్ట్రీస్ వస్తే అదే అభివృద్ధి, ఆ ఇండస్ట్రీస్ వలన వచ్చే ఉపాధి కారణంగా బ్రతికే వాళ్ళ దగ్గర బ్రతకడానికి మిగతా పేదలు ఉంటారు, ఇది ఒక ప్యాటర్న్ అని భావించుతూ ఉంటారు బాబు. అందుకనే ఆయన దగ్గర సంక్షేమం అనేటువంటిది నామ మాత్రమే. చివరిలో పెట్టిన అన్న క్యాంటీన్లు, లేకపోతే చివరిలో పెంచిన 2000 ఎలక్షన్ కోసమే, 1000 రూపాయల పెంపు కూడా ఎలక్షన్ కోసమే. అది కూడా చెప్పినటువంటి ఇతర సంపూర్ణ రుణమాఫీలు, రైతు రుణమాఫీలు ఇవన్నీ పక్కన పెట్టేసినటువంటి. అలాగే వాలంటీర్ల వ్యవస్థ, అట్లాగే ఏడాదికి 250 పెంచుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ జగన్ తీరు. వీటిని తప్పుబడతా వీటన్నిటి వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్తూ వచ్చినటువంటి చంద్రబాబు ఇప్పుడు అంతకంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తానంట. చూడండి, బాబు స్టాండ్స్లో జరిగిన మార్పుల్లో జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్లనే చంద్రబాబు కూడా కొనసాగిస్తారు. ఇంకా అప్పుడు చంద్రబాబు కొత్తదనం ఏంటి? నెంబర్ 2, జగన్ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయాల్లోనే ఇప్పుడు పెన్షన్లు ఇవ్వమని అడుగుతున్నారు. మరి అంటే మొన్నటిదాకా దాన్నే తప్పు పట్టారు ఆయన. ఇకపోతే జగన్ ఒక బిడ్డకు అమ్మ ఒడి ఇస్తానంటే ఈయన 2 బిడ్డలకి ఇస్తున్నారు. మరి ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తానని ఎందుకు అంటున్నారు? అంటే జగన్ స్కీమే కొనసాగిస్తున్నారు, ఈయన కొత్త స్కీమ్ కాదు. అట్లాగే జగన్ మహిళలకి చేయూత పథకం ద్వారా ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తే 1,500 రూపాయలు చెప్పు నెలకి ఇస్తానంటున్నారు ఈయన. అంటే ఆ డబ్బుల్ని లంసం కాకుండా దాన్ని నెలవారీ పంచుతారు. 18,000 అంటే నెలకు 1,500 కదా. దాన్నే చంద్రబాబు స్పెషల్ కిందన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్దే నెలవారీ కిస్తీ కిందకు మారుస్తున్నారు. అట్లాగే జగన్ రైతులకు ఇస్తున్నది 15,000 రూపాయలని ఇప్పుడు 20,000 ఇస్తానంటున్నారు. అంటే 13,500 ఇస్తున్నాడు అతను, ఈయన 20,000 ఇస్తానంటున్నారు. అందులో కూడా జగన్ 6,000 కేంద్రాన్ని ఇస్తుంటే ఈయన కూడా కేంద్రం 6,000కు పోగా పైన ఇస్తానని చెప్తున్నారు. మోడీ పెట్టిన స్కీమ్ అది. అంతకుముందు చంద్రబాబు ఎప్పుడు పెట్టలేదు. పోనీ మొన్నటిసారి కూడా రైతు రుణమాఫీ చేయనప్పుడైనా ఇవ్వలేదు. అంటే జగన్ ఇస్తున్న స్కీమ్లే ఈయన కొనసాగిస్తుంటారు. అట్లాగే జగన్ కట్టిస్తున్న 30 లక్షల ఇల్లు తను పూర్తి చేస్తానంటారు. తన హయాంలో 1 ఇల్లు పూర్తి చేయలేదు ఇప్పుడు. అంటే ఇక్కడ జగన్ని ఫాలో అవ్వడానికి చంద్రబాబు నాయుడు తనని ఎన్నుకోమని కోరుతున్నారు అన్నమాట.